గత సంవత్సరం క్రితమే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకుండా ఈ యొక్క సైకో పరిపాలన, రాక్షస పరిపాలనకు చరమగీతం పట్టాలని, ఏ ఒక్క కార్మికుడు సంతోషంగా లేక ఇసుక కార్మికులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే మన సిపిఎఫ్స్ రద్దు చేస్తామని చేయకపోవడము, ఇలాంటివి ఇతను ఎక్కినంగా ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా క్విజ్ చేస్తే ఒక విద్యార్థి రాజధాని ఏది అని రాయలేని పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మన ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క కలయిక బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కలిక శుభపరిణామం. అలాగే ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులకైతే మటుకు ఖచ్చితంగా నేను విన్నపించుకుంటున్నా. మెయిన్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నడ్డా గారు అయితేనేమి, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క మన యొక్క పౌరులు ఇప్పుడు వచ్చే ఆర్థిక వనరులు లేకుండా ఈరోజు ఎంతసేపు అతను బటన్కు పరిమితం అయ్యి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఒక 10 సంవత్సరాలు వెనక్కు తోచివేయబడింది. ఇలాంటి సమయంలో ఈ యొక్క నాయకులు కేవలము మనం గుర్తించాల్సింది, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక చారిత్రకమైనటువంటి ఈరోజు ఎన్నికలకు పోతున్నాం. ప్రతి పౌరుడు ఆలోచన చేయాల్సింది, ప్రతి యువత ఆలోచన చేయాల్సింది, పార్టీలకు అతీతంగా ఈరోజు మనము జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిని ప్రతి ఏరియాలో బలంగా గెలిపించుకొని ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి వచ్చి వనరులు తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క కేంద్రం యొక్క పొత్తు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ అప్పుల నుండి విముక్తికి పొంది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించాలనే ఈ యొక్క జగన్ పరిపాలనను నచ్చక మన యొక్క బాధ్యత ప్రతి 3 పార్టీలను యావత్ యువత కానీ, ముస్లిం సోదరులు కానీ, ఇది కులానికి మతానికి వ్యతిరేకంగా ఇది కొంతమంది స్వార్థపరులు ఏకంగా ఒక వైసీపీ వాళ్ళు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఓటు అయితే మటుకు టీడీపీకి, జనసేనకు ఏకండి అనే ఒక విష ప్రచారమును ప్రజలకు తీసుకుపోతున్నారు. మీరు గమనించాల్సింది ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. ఈరోజు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రధానమంత్రిగా ఉంటే ఏ యొక్క అరాచకం కానీ, ఎలాంటి మైనార్టీలు కానీ, ఎటువంటి మత విద్వేషాలు కానీ అటువంటివి లేవనేది ముస్లిం సోదరులు కూడా గమనించి ఈ యొక్క కూటమిని అఖండమైనటువంటి మెజార్టీతో ఇచ్చి వైసీపీ వాళ్లకు డిపాజిట్లు రాకుండా చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టీ సభ్యులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ గారు. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.